దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయచ్చు ఉన్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 11-12 వచనాలు. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. మన జీవితంలో గత సంవత్సరంలో సంతోషము, అలానే దుఃఖము, బాధలు, సమస్యలు వీటన్నిటిలో నుండి ప్రభు మరలా దాటించి మరి యొక్క నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టించారు. నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అలానే దేవుడు మన జీవితంలో గత సంవత్సరంలో ఏదైనా జరిగినప్పటికీ మరి యొక్క నూతన సంవత్సరాన్ని మనకిచ్చారంటే దేవుని యొక్క దయచేత మనము మరి యొక్క నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టగలిగాము. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ దేవుని దయ ఆయుష్కాలం అంతయు నిలిచి ఉంటుంది. ఆ దయచేత దేవుడు మరి యొక్క నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి ప్రభు మనకి సహాయం చేశారు. ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో ఏమి ఎదురవుతున్నాయో మనకు తెలియదు. సమస్యలు, శ్రమలు ఏవైనా ఎదురు కావచ్చు. అలానే సంతోషము, ఆనందం ఇవన్నీ ఒక్క నిమిషంలో ఉండిపోయేవి కావు. కొంతసేపు సంతోషం ఉంటుంది, కొంతసేపు దుఃఖము ఉంటుంది, అలానే కొంతసేపు బాధలు, కొంతసేపు సమస్యలు ఇవన్నీ మన జీవితంలో ఎదురు కావచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ దేవుడు మనకి ఈ నూతన సంవత్సరంలో ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని కన్నులు మన మీద నిలిచి ఉన్నాయి. దేవుని కన్ను ఎప్పుడు మనల్ని చూస్తూ ఉంటుంది కాబట్టి మనము ఆ కన్నులకు భయపడాల్సిన విషయంలో భయపడాలి. అలానే ఆ కన్నులు మనల్ని చూస్తూ ఉన్నాయి కాబట్టి మనము భయపడకూడని విషయాల్లో భయపడకూడదు. మనకు అనారోగ్య సమస్యలు, ఎలాంటివి బాధలు వచ్చినప్పుడు దేవుని కన్నులు మనల్ని చూస్తున్నాయి కాబట్టి మనము ధైర్యంగా ఉండవచ్చు. అలానే పాపం విషయంలో దేవునికి భయపడాలి. దేవుని కన్నులు మనల్ని ఎల్లప్పుడూ గమనిస్తూ ఉన్నాయి. మన కంటికి కనబడని కన్నులు మనల్ని ఎల్లప్పుడూ నిత్యము చూస్తూ ఉంటాయి కాబట్టి ఆ కన్నులను అనుసరించి మనం కూడా నడుచుకోవాలి. ప్రియమైన స్నేహితులారా, రాబోయే కాలంలో జరగబోయే దాని గురించి ఆలోచిస్తే అంతా అగమ్య గోచరం. క్రొత్త సంవత్సరం మన ఎదుట ఉంది. దాన్ని స్వాధీనపరుచుకునేందుకు మనం బయలుదేరుతున్నాం. మనకేమి ఎదురవనున్నదో ఎవరు చెప్పగలరు? మనకి కలగబోయే క్రొత్త అనుభవాలు, జరగనున్న మార్పులు, క్రొత్తగా తలెత్తనున్న అవసరాలు ఎవరు ఊహించగలరు? కానీ మన పరలోకపు తండ్రి ఇక్కడ మనకు ఒక ఉత్సాహభరితమైన ఆనంద సందేశాన్ని అందిస్తున్నాడు. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. మన అవసరాలన్నీ దేవుడే తీరుస్తాడట. ఎప్పటికీ ఎండిపోని నీటి బొగ్గలు ఆయనలో ఉన్నాయి. ఆనకట్టలు లేని సెలయేళ్ళు, జలధారలు ఆయన దగ్గర నుండి ప్రవహిస్తున్నాయి. ముందేం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారా? ఇదిగో దేవుని కృప నిండిన వాగ్దానము. ఆశీర్వాదాలు ఆయన నుండి ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ ప్రవాహానికి అంతం లేదు. ఈ ప్రవాహం ఎండకి, అనావృష్టికి ఎండిపోదు. ఈ ప్రవాహం దేవుని పట్టణాన్ని సస్యశ్యామలం చేస్తుంది. మనం అడుగుపెట్టబోతున్న దేశం కొండలు, లోయలు ఉన్న దేశం. అంతా చదునుగా ఉండదు, అంతా పల్లంగానూ ఉండదు. జీవితం చదునుగా ఎత్తుపల్లాలు లేకుండా ఉంటే అది నిస్సారం అవుతుంది. కొండలు, లోయలు ఉండాలి. కొండలు వర్షధారాలను పోగు చేసి లోయల్లోకి ప్రవహింపచేస్తాయి. మన జీవితాల్లోనూ ఇంతే. కొండలు ఎదురైనప్పుడే మనం కృపాసింహాసనం ఎదుట మోకాళ్ళుని ఆశీర్వాద వర్షధారల్ని పొందుతాము. కష్టాల పర్వతాలను చూసి దిగులు పడతాము, సణుగుకుంటాము. కానీ ఈ పర్వతాలే మనపై వర్షాలు కురవటానికి కారణం.
అరణ్యంలో చదును ప్రదేశంలో ఎంతమంది నశించిపోయారో, అదే కొండలు లోయలున్న ప్రాంతాల్లో వాళ్ళంతా బ్రతికి అభివృద్ధి పొందేవాళ్ళు కదా. మైదానాల్లో ఎముకలు కొరికేసే చలిగాలులు అడ్డు అదుపు లేకుండా వీస్తూ చెట్లను చేమలను నేలమట్టం చేస్తుంటే ఎంతమంది నశించిపోయారో. కానీ దృఢమైన తలవంచని అజేయమైన కొండ ప్రదేశాల్లో, శత్రువుల నుండి రక్షణ కలిగించే కొండ చర్యల్లో క్షేమంగా ఉన్నారు. జీవితంలో మనకెదురయ్యే కష్టాలు దేవుడు మన ఎదుట నిలవబెట్టే కొండల్లాంటివి. వీటి వల్లనే మన జీవితాలు సంపూర్ణమయ్యి దేవునికి దగ్గరగా మనం వెళ్ళగలుగుతున్నాము. మనకి ఎలాంటి బాధలు, వేదన, శ్రమలు ఎదురవుతాయో తెలియదు. కేవలం నమ్మకముంచు. ఈ హెచ్చరికను అనుసరించి అలా చేస్తే ఈరోజు దేవుడు మన దగ్గరకు వచ్చి మన చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తాడు. ఇది మంచి సంవత్సరం, దీవెనకరమైన క్రొత్త సంవత్సరం. అగమ్య గోచరమైన దారుల గుండా ఆయన నిన్ను నడిపిస్తాడు. అడుగులు తడపడినా, అలసట పైబడినా, పైపైకి అంధకారం దారి మూసినా, గాలివానలు గోల చేసినా మబ్బులు వీడిపోతాయి. ముందుకు నడిపిస్తాడు. కాల కల్లోలాల ఊహాలోకంలో, అనుమానాల్లో, భయాల్లో అల్లిబిల్లిగా అల్లుకున్న ముళ్ళ కంచెల్లో చేయి పట్టి నడిపిస్తాడు. మబ్బు కమ్మిన వేళల్లో, కష్టంలో, నష్టంలో తన చిత్తం నెరవేరుతుంది. తానే ముందుకు నడిపిస్తాడు. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. గతించిన సంవత్సరంలో నుంచి మరొక నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి మీ దయచేత మమ్మల్ని దాటించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ఇచ్చేటువంటి ఆనంద సందేశం నా తండ్రి నాయన ప్రభా, మీ కన్నులు మమ్మల్ని చూస్తూ ఉన్నాయి కాబట్టి, మీరు మమ్మల్ని లక్ష్య పెడుతూ ఉన్నారు కాబట్టి మేము ధైర్యంగా ఉండటానికి మాకు సహాయం చేయండి అయ్యా. నా తండ్రి నాయన ప్రభా, ముందేం జరుగుతుందో అనే ఆందోళనలు, దిగుళ్ళు, భయాలు, చింతలు వీటన్నిటిలో నుండి మమ్మల్ని బయటపడేయమని వేడుకొంచున్నాను. మీ హస్తం చేత, మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించండి ప్రభా. సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి, శత్రువుల నుంచి రక్షణ కలిగించగలరు. నా తండ్రి, మాకు ఎదురయ్యే కష్టాలన్నింటిలో నుండి మమ్మల్ని విడిపించగలరు. నా తండ్రి నాయన ప్రభా, ఎలాంటి బాధలు, వేదనలు, శ్రమలు ఎలాంటివి ఎదురైనా నా తండ్రి నాయన ప్రభా, కేవలం మీలోనే నమ్మకం ఉంచి మేము ముందుకు సాగిపోవటానికి మాకు సహాయం చేయండి. నీ కృప చేత నడిపించమని వేడుకొంచున్నాను ప్రభా. స్తోత్రములు నాయన. కష్టంలో, నష్టంలో మా చేయి పట్టుకొని మీరు మమ్మల్ని నడిపిస్తారు కనుక నా తండ్రి, మీ చిత్తం మా జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా సహాయం చేయండి. మా చేయి పట్టుకొని మీరు మమ్మల్ని నడిపిస్తే మీ చిత్తం నెరవేరుతుంది కాబట్టి మీరే ముందుకు నడిపించమని వేడుకొచ్చున్నాను ప్రభా. స్తోత్రములు. నీకు ఇష్టమైన ప్రియులైన పిల్లలంగా మేము ఎల్లప్పుడూ ఉండటానికి సహాయం చేయండి. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించమని వేడుకొచ్చున్నాను ప్రభా. స్తోత్రములు. ప్రతి ఒక్క గృహంలో మీరు ఉండండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని నడిపించండి తండ్రి. స్తోత్రములు తండ్రి. నీ కాపుదలను దయచేయండి. మీ కృప చేత నింపి నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రములు తండ్రి. సహాయం చేయమని, మీ నామానికి మహిమ, ఘనత, స్తుతులు, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.